చూడండి మేము ఇప్పుడు చింతపండు పులిహోర చేస్తున్నాము. నేను అన్నం అయితే 3 కప్పులు తీసుకున్నాను. ఇదిగోండి చింతపండు ఉడికిపెట్టుకున్నాను. ఉడికించి పోపు వేసుకున్నాను. పల్లీలు, ఉప్పు, అయితే ఫస్ట్ పోపు దినుసులు వేసుకున్నాను. కొంచెం పసుపు వేసుకున్నామండి. ఇంకా ఇప్పుడు చింతపండు వేసుకున్నామండి. పచ్చిమిర్చి కూడా దీంట్లోనే ఉడికించుకున్నాను నేను. సరిపడా వేసుకోండి పులుపు మీరైతే. చూడండి ఇప్పుడు పల్లీలు వేసుకున్నాము. చూడండి అయిపోయింది. ఈవినింగ్ డిన్నర్లోకి మేము పులిహోర చేసుకున్నామండి, చింతపండు పులిహోర. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.